అయోధ్య నుంచి రాముల వారి అక్షింతలు వచ్చాయట. మైక్లో అనౌన్స్మెంట్ చేస్తున్నారు. పల్లి బాగా వేపొద్దు అనమాట. కొద్దిగా కలర్ చేంజ్ అయితే తీసేస్తాను. ఇందులో పుట్నాల పప్పు కానీ ఏమి వేయనమాట, ఓన్లీ పల్లీయే. అయిపోయింది, తీసేస్తాను మిక్సీ జార్లోకి. ఇందులోకి 5 పచ్చిమిర్చి వేస్తున్నాను అన్నమాట. ఇందులో కరివేపాకు వేసేస్తున్నాను. ఇందులోనే జీలకర్ర కూడా వేసేస్తాను అన్నమాట. ఈలోపు మిక్సీ పట్టేస్తాను. మిర్చి వేగిపోయాయి, ఇవి తీసేసి టమాటా వేస్తాను అన్నమాట. ఇవి కూడా ఇందులో వేసేస్తున్నాను. ఇవి చిన్న సైజు 2 టమాటా కట్ చేసుకున్నాను. కొద్దిగా చింతపండు, ఇందులో సాల్ట్ వేసేస్తున్నాను అన్నమాట. వీటిపైన కొద్దిగా మూత పెట్టేస్తే తొందరగా మగ్గుతాయి. కలిపేస్తాను. ఈ దోసపిండిలో మినప్పప్పు, బియ్యం మిక్సీ పెట్టిన తర్వాత స్ప్రౌట్స్ పౌడర్ ఉంటుంది కదా, రాగులు స్ప్రౌట్స్ పౌడర్ కూడా కలిపేసాను అనమాట. ఇంత కావాలంటే తీసేసుకొని సాల్ట్ వేసేస్తాను. అలాగే వాటర్ పోసేసి కలిపేస్తాను అన్నమాట. చట్నీ అయినమంటే దోశలు వేసేస్తా. టమాటా మగ్గిపోయాయి అన్నమాట. ఇప్పుడు వీటిని జార్లో వేసేసి మిక్సీ పెట్టేస్తాను. ఇందులో కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసేసా, మిక్సీ పెట్టేస్తా. ఇప్పుడు పల్లి చట్నీ రెడీ అయిపోయిందనమాట. దీన్ని తాలింపు వేసుకోవాలి, కానీ నేనైతే తాలింపు వేయను, ఇలాగే తినేస్తాం. ఎందుకంటే ఇప్పటికే చాలా ఆయిల్ అయిపోయింది. ఇదంతా పల్లీలు అన్నీ ఆయిల్లోనే వేపేసాను కదా. తాలింపు వేయిపోయినా కూడా బాగానే ఉంటుంది. మేమైతే ఇలాగే తినేస్తాం అనమాట. దోశల్లోకి అయితే నేను నెయ్యి వేసేస్తాను అనమాట. నెయ్యి వేసేసాను, ఎందుకంటే పిల్లలు కదా తినేది, నెయ్యితే వేస్తే బాగుంటాయి.
ప్లస్ వాళ్ళకి మంచిది అనేసి నెయ్యితో వేస్తాను అన్నమాట దోశలు. ఇందులో ఎగ్ కొట్టేయచ్చు, ఎగ్ దోశ అయిపోతుంది ఎగ్ కొట్టేస్తే. హాయ్ అండి, ఇప్పుడైతే పూజ చేసుకుందాను అనమాట. పూజ చేసుకోవాలి. చూడండి మా పూజా మందిరం ఎలా ఉందో చూపిస్తా. ఇది చెక్కతో చేయించామన్నమాట. చిన్నగా ఉంటుంది. దీని కింద సరుగులు గింటే ఏం రాలేదు, అన్ని సామాన్లు అక్కడే పెట్టుకోవాల్సి వస్తుంది నాకు. అందువల్ల చాలా ఇరుకుగా అనిపిస్తూ ఉంటుంది. కర్టన్స్ తీసేస్తా, ఇప్పుడు కనిపిస్తుంది చూడండి. పానకాల స్వామి ఫోటో అన్నమాట. పూజకి పూలు కావాలి కదా, అందుకనే వెళ్తున్నాను కోసుకురావడానికి. ఇంటి దగ్గర చెట్టు ఉందన్నమాట, గన్నేరు పూల చెట్టు వేసాను నేను. ఎప్పుడు ప్రతిరోజు పూలు ఉంటాయి, నేను వేరే చోటుకి వెళ్ళాల్సిన పని ఉండదన్నమాట. చూపిస్తా చూడండి మా చెట్టు. ఎండకి మంచి కనబడుతుందో లేదో. పూలు ఇప్పుడే ఎవరో వచ్చి కోసేసుకున్నారు దేవుడికని. ఉన్న పూలు నేను కోసేస్తా కొన్ని. ఈకున్నాయన్నమాట పూలు. చాలా పూలు దొరికాయి అన్నమాట. ఇంకా ఉన్నాయి కానీ నేను కొద్దిగా లేట్ అయింది ఈరోజు పూజ, అందువల్ల వేరే వాళ్ళు వచ్చి కోసేసుకున్నారనమాట పూజకి కావాలనేసి. నేనైతే విప్ప నూనె తీసుకొస్తాను అనమాట మిల్లు దగ్గర నుంచి పూజకి. ఎప్పుడైనా పండగలు ఉన్నప్పుడు మాత్రం ఆవు నెయ్యి ప్యాకెట్ ఉంటుంది కదా, అది తీసుకొచ్చుకుంటాను. ఒత్తులైతే మాది చుట్టుపక్కల పత్తి చేలు ఉంటాయన్నమాట, అక్కడ పత్తి తీసుకొచ్చేస్తాము. పత్తితో ఒత్తులు చేసుకుంటాను అనమాట నేను. ఆ విత్తనాలన్నీ తీసేసి ఇలా ఒక ప్యాకెట్లు ఇలా వేసేసుకుంటాను అనమాట, ఎప్పుడంటే అప్పుడు ఒత్తులు చేసుకోవడానికి వీలుగా ఉంటుందనేసి. మా ఇంట్లో చిన్న మందిరం అయిపోయిందనమాట, అందువల్ల దేవుడి ఫొటోస్ ఎక్కువ పట్టట్లేదు. అందుకని దేవుడి ఫొటోస్ని నేను హాల్లో సెట్ చేశాను, చూపిస్తా చూడండి. ఈ సెల్ఫ్ కదా, ఈ సెల్ఫ్ పైన పెట్టాను అనమాట. అంటే మేము టెంపుల్స్కి వెళ్ళినప్పుడల్లా తీసుకొస్తాము, కొన్ని తెలిసిన వాళ్ళు ఇస్తారు, అవన్నీ కూడా ఇలా పెట్టేశాను అనమాట. మందిరం ఖాళీ లేదు కాబట్టి ఇక్కడ పెట్టేశాను. కృష్ణుడి విగ్రహాలు 2 మేము కొన్నామన్నమాట. గ్రీన్ కలర్దేమో మా తమ్ముడు ప్రజెంట్ చేశాడు, మా తమ్ముడు కొన్ని తీసుకొచ్చాడు అనమాట. కృష్ణుడి డ్రాయింగ్ వచ్చేసి మా పాప వేసిందనమాట.
అలాగే ఈ కృష్ణుడి విగ్రహం వెనక ఉన్నటువంటి శివుడి డయాగ్రామ్ కూడా తనే వేసింది. కనపడుతుందా? కొంచెం కనపడుతుంది కదా. ఓకే, ఈ గోడకి వేసున్నటువంటి డ్రాయింగ్ అనమాట కృష్ణుడిది. డ్రాయింగ్ మా పాప వేసింది కృష్ణుడిది, ప్లస్ విఘ్నేశ్వరుడి డ్రాయింగ్ అనమాట. డ్రాయింగ్ వేసేసి తన పేరు రాసుకుంది. ఎప్పుడు వేసిందో కూడా డేట్ కూడా వేసేసింది అనమాట తను. నాకు డ్రాయింగ్ అంటే బాగా ఇంట్రెస్ట్. అయోధ్య నుంచి రాముల వారి అక్షింతలు వచ్చాయట. మైక్లో అనౌన్స్మెంట్ చేస్తున్నారు. రండి, ఇంటికి రండి. అయోధ్య నుండి శ్రీరామ అక్షింతలు వచ్చాయి. అవి మీ ఇంటి వద్దకి వచ్చాయి. ఇంకొకటి ఎక్స్ట్రా ఇస్తారా వాళ్ళకి కావాలంట? కోరుచున్నాము. విశ్వవ్యాప్త రామభక్తులకు థ్యాంక్ యూ. అయోధ్య రాముల వారి అక్షింతలు వచ్చేసాయి అనమాట. నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. అంటే మా చుట్టుపక్కల అందరికీ వచ్చేసాయి అనమాట. మాకే లేట్ అయిపోయింది. చాలామంది అన్నారు మాకు వచ్చాయి అక్షింతలు, మాకు వచ్చాయి అన్నారు, కానీ మాకైతే ఇంతవరకు రాలేదు. అదేంటి దగ్గరకు వచ్చేసింది 22వ తారీఖు, ఇంక ఎవరేమో అందిన వాళ్ళకి అందుతాయేమో అనుకున్నాను అనమాట నేను. కానీ వచ్చేసాయి అనమాట మాకు. 22వ తారీఖు అయితే మా అమ్మాయిది రామాలయం, భద్రాచలం రామాలయంలో క్లాసికల్ డాన్సర్ కదా తను. డాన్స్ ప్రోగ్రామ్ ఉందన్నమాట. మేడం ఇన్ఫామ్ చేశారు. అయితే మా పాప వాళ్ళు చెప్పారంట కలశాలు తీసుకొని రమ్మన్నారంట. మరి అదేంటైతే నేను ఇంతవరకు కనుక్కోలేదు. ఈ 22వ తారీఖు అయితే 7 కల్లా రామాలయంకి వెళ్ళిపోతాం అనమాట. మేము మధ్యాహ్నం వరకు ఇక రామాలయంలో మా టైం అంతా అయిపోతుంది. అందుకనేసి ఇల్లంతా శుభ్రం చేశాను నిన్న. ఇల్లంతా శుభ్రం చేయడం, దుప్పట్లు బట్టలన్నీ ఉతికేసి ఇల్లంతా కడిగేసి ఈరోజు మళ్ళీ దేవుళ్ళకి శుభ్రంగా పసుపు గంధం బొట్లు పెట్టేసి ఈ టైం అయిందనమాట. నిన్న ఈరోజు ఫుల్ వర్క్ నాకు. ఓకే అండి, మా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.